పెందుతు ప్రజలకి విజ్ఞప్తి అండి. చాలా మంది తెలియక ఇది తుఫాన్ వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ వస్తాయి, మేఘాద్రి దగ్గర గేట్లు ఎత్తారు, బాగుంటుంది సీనరీ చూడడానికి, సెల్ఫీలు, వీడియోస్కు, ఫొటోస్ కోసం చాలా మంది వస్తున్నారు. కానీ వాడు గుర్తుంచుకోండి, వరద ముప్పు అనేది తుఫాను వర్షం పడిన తర్వాత ఎక్కువ వస్తుంది. ఇప్పటికీ దాంట్లోని 4 గేట్లు ఉంటే 4 గేట్లు 3 గేట్లు ఆల్రెడీ ఎత్తి ఉన్నాయి. సో ప్రవాహం వరద ఉధృతి ఎక్కువ ఉంది. ఇప్పుడు చాలా మంది రోజు పేపర్లోని, ఇన్స్టాలోని, ఫేస్బుక్లోని, వాట్సాప్లో చూస్తున్నాం. సెల్ఫీ తీస్తుండగా ఎలా జరిగింది, వీడియోస్ చేస్తున్న ఎలా జరిగింది, మనం చూస్తుంటాం. కానీ మనం గుర్తించలేం. ఇంకో విషయం ఏంటంటే, ప్రమాదకరమైన విషయం ఏంటంటే, చాలా మంది దగ్గరున్న వాళ్ళకి తెలుసు, గొడుగులు పట్టుకొని వస్తున్నారు. కానీ రైల్వే ట్రాక్ ఉంది, ఇక్కడ 5 ట్రాక్స్ ఉన్నాయి. గూడ్స్ ట్రైన్లు వచ్చి వెళ్ళేవి చాలా ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందంటే, ట్రాక్ చూడండి, అక్కడ 5 ట్రాక్స్ ఉన్నాయి. సేమ్ టైం ఏం జరుగుతుందంటే, ఈ ట్రాక్లోంచి వచ్చేటప్పుడు గూడ్స్ ట్రైన్స్ ఆగి ఉంటున్నాయి. దానివల్ల ఏంటంటే పబ్లిక్ చాలా మంది తెలియక కింద నుంచి దూడడం, పైనుంచి ఎక్కడం, చిన్నపిల్లలతో సహా వస్తున్నారు. అంటే మీరు తెలియక సరదాతనంతో వస్తున్నారు, కానీ దానివల్ల వచ్చిన ప్రమాదం గుర్తించట్లేదు. దయచేసి మీకు పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే, మీకు ఈ మేఘాద్రి గడ్డ చూడడానికి ఎలా లేదు, ఎటువంటి అనుమతి లేదు. దయచేసి ఇటైపు ఎవరు రావద్దు. పోలీసు వాళ్ళు లోనికి ఎలా చేయరు. చుట్టుపక్కల మొత్తం అన్ని వైపులు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన చేత ప్రజల యొక్క ప్రాణ రక్షణే ప్రభుత్వానికి ముఖ్య ఇది. కాబట్టి దయచేసి మీకోసం మేము ఉన్నాం. కాబట్టి మా మాట పరిచయం బట్టి ఎవరు కూడా ఇటు నుంచి రావడం, అటు నుంచి రావడం చేయొద్దు. ఏం చేతంటే, ఇది ఎందుకు మీకోసం చెప్తానంటే, ఇది మీకు తెలుసో తెలియక వస్తుంటారు. కానీ సెల్ఫీ తీసుకోవడం, వీడియో తీసుకోవడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు తెలియక ఫాస్ట్గా వచ్చి చేసిన వాళ్ళు. సో ప్రమాదాన్ని నివారించాలంటే పోలీసు మాట పరిచయం పట్టకుండా పోలీసు వారి హెచ్చరిక పాటిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేఘాద్రి గట్ట చూడడానికి ఫోటోలు వీడియోలు సెల్ఫీలు ఎటువంటి కూడా అనుమతులు లేవు. దయచేసి ఎవరు ఇటువైపు రావద్దు. థ్యాంక్ యూ.